ఇది చూడండి, ఇది నా నిమ్మ చెట్టు. ఇది లాస్ట్ టైము ఒక 15, 20, 2 టైమ్స్ 20, 20, 40 కాయలు ఇచ్చిందండి. అయిపోయింది, హార్వెస్ట్ చేసేసాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి లాగా యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పూత వచ్చింది, ఆగిపోయింది మళ్ళీ పూత. దీనికి మళ్ళీ ఇవ్వాలి, మెన్యూర్ ఇస్తే అప్పుడు మళ్ళీ ఇది కొంచెం పూత వస్తుందేమో. కానీ ఇప్పుడు రైనీ సీజన్ కదండి, ఇప్పుడు నేను ఇచ్చినా కూడా పూత వచ్చినా కూడా ఆ పూత నిలబడదు. ఎందుకంటే రెయిన్ పడగానే పూత రాలిపోతుంది. అందుకని చూసి ఇద్దాంలే, ఇది దీనికి కొంచెం రెస్ట్ ఇచ్చేద్దామని చెప్పి నేను చేయట్లేదు. ఇదిగోరు ఒక 2 కాయలు ఉన్నాయండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. ఇవి కొంచెం పెద్ద సైజుకి అయితే చాలు. ఇప్పుడు ఎక్కువ కాయలు వచ్చినా కూడా సైజు పెరగట్లేదు ఇది. ఎందుకంటే ఇది ఇంత చిన్న బకెట్లో పెట్టాను. ఇది పెట్టి కూడా 4-5 ఇయర్స్ అయింది. ఇది 2 ఇయర్స్ నుంచి నాకు కాయలు ఇస్తుంది. 2 ఇయర్స్ నుంచి ఫ్రూటింగ్ అనమాట. ఇదిగో ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది, ఇట్లా గుత్తులుగా వస్తుందండి ఫ్లవరింగు. ఈ ఫ్లవర్స్ అన్నీ కాయలు అవుతాయి. వీటిలో కొన్ని రాలిపోతాయిలేండి. అదిగో ఒకటి ఫామ్ అవుతుంది కదా, రాలిపోతాయి. దీన్ని కొంచెం మనం ఇట్లా కదిపితే పాలినేషన్ అవుతుంది అనమాట. పాలినేషన్ అయిన తర్వాత ఫ్రూట్ ఫామ్ అవుతుంది. ఫ్రూట్ ఫామ్ అయిన తర్వాత నిలబడింది చూసుకొని దాని జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఎఫిడ్స్, మైట్స్, బగ్స్ ఏవి కూడా రాకుండా చూసుకుంటూ, ఏమన్నా వచ్చినా కూడా రాల్చేస్తూ ఉంటే, తీసేస్తూ ఉంటే అవి పెద్దగా అవుతాయి. కొంచెం ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా అవి తట్టుకుంటాయి అన్నమాట. ఏమైనా ఇన్సెక్ట్స్ వాలినా కూడా ఏం చేయలేవు. ఇది పెద్దగా అయింది. దాని కింద ఉన్నది ఇది చూడండి, ఇది కొంచెం ఇంకా చిన్నగా ఉంది. ఇది కొంచెం పెద్దగా అయితే నాకు ఈ 2 కాయలు పెద్దగా అయ్యేలోపు ఇవి ఫ్రూట్ ఫామ్. ఇక్కడ ఉన్నది చూడండి, ఫ్లవర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇది కొంచెము ఏముంది, దానికి ఫర్టిలైజర్ ఇచ్చాననుకోండి, కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా పూత వచ్చేస్తుంది కానీ రాలిపోతుంది వర్షాలకి. వేస్ట్ అవుతుంది, నాకు యూజ్లెస్ అయిపోతుంది అన్నమాట. అందుకని నేను కొంచెం ఆగాను. కొంచెం దీనికి రెస్ట్ ఇచ్చి కొంచెం వెజిటేటివ్ గ్రోత్ వచ్చిన తర్వాత వెజిటేటివ్ గ్రోత్ వచ్చిన తర్వాత కట్ చేసేస్తా. ఫస్ట్ ప్రూనింగ్ చేసేస్తా. ప్రూనింగ్ అయిపోయిన తర్వాత మెన్యూర్ ఇస్తా. ప్రూనింగ్ చేసి మెన్యూర్ ఇచ్చామనుకోండి, ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ రైనీ లేదు, కొంచెం గ్యాప్ వస్తుంది. ఒక 10-15 డేస్ గ్యాప్ ఉందంటే అప్పుడు ఫ్లవరింగ్ వచ్చి ఆ ఫ్లవరింగ్ నుంచి ఫ్రూట్ ఫామ్ అవుతుంది, నిలబడతాయి కాయలు. అవి మనకు చేతికి వస్తాయి. అలాంటి ఇదండి నా టెర్రస్ గార్డెన్. ఏంటంటే మీ అందరికీ చెప్దాము, కొంచెం నాకున్న నాలెడ్జ్లో మీకు కూడా తెలియజేద్దామని చెప్తున్నానండి. ఇది కొంచెం మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి నన్ను. చేసి ఇట్లానే ఏమన్నా కొంచెం చిన్న టిప్స్ ఉంటే నాకు తెలిసినంతలో మీరు కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా. టెర్రస్ గార్డెనింగ్ చాలా ఎక్కువ ఫ్లవర్స్, ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టద్దు. ఏదంటే ఎక్కువ పెట్టడం వల్ల ఏదో చేసేస్తామంటాం కానీ ఏముండదు దాంతో. మనకు దేనికి పర్పస్ సర్వ్ అవ్వాలి. మనం ఎందుకు పెట్టుకుంటున్నాం, మనకు కావాలి, ఇంట్లో కావాల్సిన ఐటమ్ మనకు దొరికితే చాలు కదా. మనం తర్వాత ఎక్స్ట్రా పెట్టి మనం మార్కెట్కి పంపించలేం కదా, అంత రావు కదా మళ్ళీ. అందుకని కొంచెం ఏరియేషన్ వచ్చేటట్టు వీటిని కూడా ఎడమెడంగా పెట్టుకుంటేనే బాగా వస్తాయి. కుప్పలాగా పెట్టేసామనుకోండి, వాటికి ఏరియేషన్ జరగదు, పెస్ట్ అటాక్ ఎక్కువైపోతుంది. ఏం వచ్చింది కూడా మనకేం తెలియదు. కంటిన్యూగా వాటికి పెస్టిసైడ్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఏదో ఒకటి స్ప్రే చేయాలి, విసుకొచ్చేస్తుంది. అంత మెయింటైన్ చేయలేము. చేసేవాళ్ళు చేయగలుగుతారేమో కానీ నాకైతే అంత టైం ఇవ్వరండి. నాకు మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ఎంతో రిక్వెస్టింగ్ తీసుకుంటా. నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్టు, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేసుకుంటాను అని చెప్పి మొండిగా చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇంత టైం నేను టెర్రస్ మీద కూర్చుంటానంటే వాళ్ళ కింద వాళ్ళు ఒప్పుకోరు, మా వాళ్ళు. అందుకని అంటే అన్నీ మొత్తం గార్డెనింగే చేస్తానంటే కూడా అవ్వదు కదండి, వేరే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. అందుకని నాకు ఇంట్లో కావాల్సిన ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. అంతవరకు చేసుకుంటాను. కొంచెం దీని గురించి నాలెడ్జ్ కొంచెము ఉంది కాబట్టి నేను అగ్రికల్చర్ బేస్ చేశానండి. ఏదో కొంచెం ఉన్న నాలెడ్జ్లో నాకు ఇంట్లో కావాల్సిన వరకు నేను ఆర్గానిక్గా పండించుకొని నేను యూజ్ చేసుకుంటాను. మా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా.
వాళ్ళు టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేనేమో ఈ వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. చాలా బాగున్నాయి చాలా. అది ఇంకోటి ఏంటంటే ఇలా పండించుకున్నవి 4 రోజులైనా కానీ కాయలు పాడవవు, పండ్లు పాడవవు, బయట పెట్టినా పాడవవు. దీంతో చేసిన ఐటము పప్పు కానీ, కూర కానీ, పచ్చడి కానీ మీరు 1 డే తర్వాత 2 days బయట ఉంచినా కూడా మనం తినాలని కాదు చెప్తున్నాను, ఉంచినా కూడా పాడవదు. రోటి పచ్చడి అనుకోండి 3 days ఉన్నా కూడా పాడవు. ఎందుకంటే ఇదంతా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తోటి తయారైన కాయ నుంచి చేసింది, నీరు ఉండదు. అదే మనం బయట కొన్నది మీకు వాళ్ళు వేసిన మందులకి కాయ సైజు పెరుగుతుంది, పెరిగి నీరు ఫామ్ అయ్యి కాయలో అది ఏం చేసిందంటే మనం వండిన వంటలకి ఎనర్జీ ఏమి ఇవ్వకపోగా మన్నాడికే చట్నీ వాసన రావడం, పాడైపోవడం. అది హెల్త్ కన్నా కూడా అది బ్యాడ్ ఎఫెక్ట్స్ని ఎక్కువ ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే అది మనకు అంత ఆర్గానిక్ కాదు కదా, వాళ్ళన్నీ వేరే ఇన్సెక్టిసైడ్స్ కెమికల్ అన్నీ స్ప్రే చేస్తారు. ఆ కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ వల్ల అవి హెల్త్కి చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ని ఇస్తాయి అన్నమాట. ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే అండి, ఇవి ఎండిపోయినవి ఉంటాయి కదా కొమ్మలు, అవి కొంచెం కష్టం అనుకోకుండా కట్ చేసామనుకోండి చెట్టు ఇట్లా పెద్దగా పెరగకుండా చిన్నగా ఉంటుంది. మళ్ళీ చిగుళ్ళు వచ్చేస్తాయి. మళ్ళీ కొంచెం మనం ఏదైనా కొంచెం ఆర్గానిక్ మెన్యూర్ ఇచ్చి వర్మి కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కానీ ఏదన్నా కొంచెం ఇచ్చామనుకోండి వెంటనే పూత వచ్చేస్తుంది. ఇలా చేసుకుంటూ ఉంటానండి నేను. చిన్నగా కొంచెం కావాల్సిన చెట్లు పెట్టుకొని కావాల్సినంతలో దేవుడికి కావాలి. ఇది పారిజాతం, ఇది బెల్వదళాలు, ఇట్లా ఇది కూడా ఇంత పెద్దగా. నాకు బెల్వదళాలు రోజుకి శనివారము, శుక్రవారము, సోమవారం, మండే కంపల్సరీ. అది అలా నాకు కావాల్సిన వరకే నేను పెట్టుకుంటాను. ఇంతకన్నా పెద్ద సైజు అయిపోయేలాగా ఇది చాలా పెద్దగా అయింది, పోయింది అనుకున్నా ఒక సమ్మర్లో. పాపం మళ్ళీ అది వచ్చింది ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో, మళ్ళీ వచ్చింది, చిగురు వచ్చింది కింద నుంచి, మళ్ళీ ఇదే వచ్చింది. ఇది ఉంటుందో ఉండదో అని డౌట్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఒక చెట్టు తీసి ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెడితే ఇది పెద్దగా అయింది, ఇది పెద్దగా అయ్యి ఇది కూడా పెద్దగా అయింది. దీన్ని కొంచెం పెద్ద కుండీలో పెడదామని చూస్తున్నా. అది ఒక పెద్ద కుండీలో పెడితే అది కొంచెం పెద్దగా వస్తే లీవ్స్ నాకు ఉంటాయి అన్నమాట. ఏంటంటే నాకు శివుడికి పెట్టాలనిపించినప్పుడు, దక్షిణామూర్తికి పెట్టాలనిపించినప్పుడు తీసుకెళ్ళి పెడుతూ ఉంటా. ఇలా ఒక 2 మిరప చెట్లు, ఒక 2 దొండపాదులు, ఒక 2 బ్రింజాలు అంటే వంకాయ, బెండి పెట్టాను. కానీ దాని పెస్ట్ అటాక్ మనం తట్టుకోలేమండి. అది చాలా పెస్ట్ అటాక్. అది కూడా అది కాసినప్పుడు కాస్తుంది. బెండి కొంచెం మెయింటెనెన్స్ చాలా వస్తుంది, కానీ ఏంటంటే దాంతోనే ఉండాలి. బీరపాదులు కూడా పెట్టానండి. దానికి ఏంటంటే బీరపాదుకి పాలినేషన్ చేయాలి కంపల్సరీ. ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వచ్చి పాలినేషన్ చేయాలి. ఒక్కరోజు మనం అదేంటంటే క్రాస్ పాలినేటెడ్ క్రాప్ అనమాట. అది పాలినేషన్ మనం మర్చిపోయినాం అనుకోండి ఆ కాయ వేస్ట్. దాని గురించి కూడా ఒకసారి చూపిస్తానండి, నేను వీడియోలో పెట్టాను ఉంది. అది ఫిమేల్ ఫ్లవర్ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. ఫిమేల్ ఫ్లవర్ ఎలా ఉంటుంది, మేల్ ఫ్లవర్. చాలామంది బీరకాయలు మాకు కాయం అనుకుంటుంటారు. ఎందుకు కాయం అంటే అది క్రాస్ పాలినేటెడ్ క్రాప్ అనమాట. అది పాలినేషన్ చేస్తేనే మీకు కాయ కింద ఫామ్ అవుతుంది, లేదంటే ఆ ఫ్లవర్ రాలిపోతుంది అనమాట. అందుకని అది కొంచెం కష్టం. ఆ టైం గుర్తుపెట్టుకొని రావాలి. నాకు ట్యూటోరియల్, నాకు పిల్లలు ఉంటారు, నేను ఆ టైంలో స్టూడెంట్స్ని వదిలి రాలేను, అది వేస్ట్ అయిపోతుంది. 2 సార్లు పిల్లల్ని తీసుకొచ్చి చూపించాను, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయినారా, అంటే ఇలా చేస్తారా, అలా వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ కావాలని చేసి చూపించాను అన్నమాట. అందుకని నేను దాన్ని ఇప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు. అది వచ్చే 4 కాయలు 5 కాయలు బాగానే ఉంటుంది చక్కగా చేసుకుంటే. ఒక ట్రిప్లో బాగా పెట్టాను. ఇవి చూడండి, ఇదిగో టమాటా అన్నమాట, చూసారా, ఇది మీలీబగ్. ఇగో కవర్ కట్టినా కూడా వచ్చి తేలిపోయింది. ఇంకేం చేస్తాను చెప్పండి. ఇది 2 ఉన్నాయి, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను కవర్ కట్టేసాను అన్నమాట. ఇది కవరు కట్టి నేను ఇలా క్లిప్ పెట్టేసేసి అప్పుడప్పుడు ఓపెన్ చేస్తాను అన్నమాట, ఏరియేషన్ కోసం.
ఓపెన్ చేసి మళ్ళీ సైజ్ ఎంత అయిందో చూసుకొని మళ్ళీ కట్టేస్తుంటా. ఈ కింద లీవ్స్ అన్నీ తీసేస్తాను. అప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ ఫ్లవరింగ్ వచ్చేలోపు వచ్చిందని చూసుకోగానే ఈ కింద ఉన్న ఈ లీవ్స్ని తీసేసేయాలి. అప్పుడు మీకు ఇది ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది. ఫ్రూట్ ఫామ్ అవ్వగానే సైజు అది కొంచెం పెద్ద సైజు, మరీ చిన్న సైజు ఉన్నప్పుడు కట్టకూడదండి, కులిపోతుంది, ఎండిపోతుంది. కొంచెం పెద్ద సైజు కొంచెం నార్మల్ సైజుకి వచ్చిన తర్వాత కవర్ కట్టుకోవాలి. కవర్ కట్టినప్పుడు మాత్రం కంపల్సరీ హోల్ ఇవ్వాలండి, అది మర్చిపోవద్దు. ఎందుకంటే ఏరియేషన్ కావాలి, కాయకైనా దేనికైనా ఏరియేషన్ కావాల్సిందే. ఏరియేషన్ కోసం మధ్య మధ్యలో తీసి కూడా చూస్తూ ఉంటాను. అందుకే అదేండి నా గార్డెనింగ్ మీకు కొన్ని టిప్స్ ఏవో కొన్ని నాకు తెలిసినంతవరకు మీకు చెప్పాను. మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీరు నన్ను ఎంకరేజ్ చేసి కొంచెం నా ఛానల్లోకి వచ్చి చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలానే నేను కూడా దగ్గరగా ఏమైనా చేసి పెడదాం అనుకుంటున్నాను. మరి ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్.